హాయ్ అండి, వెల్కమ్ టు పట్టా కనకరాజ్ క్రియేషన్స్. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు పేదరికాన్ని నిర్మూలిస్తాము, గుడిసెల్ని తొలగించి వాళ్ళకి బిల్డింగులు ఇస్తాము అని చెప్పేసి ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ కూడా పేదవాడి గుడిసె పేదవాడిలాగే ఉందండి. వాళ్ళ పిల్లల బ్రతుకులు ఆ ఇసుక గుట్టల్లోనూ ఆ మట్టి గుట్టల్లోనూ ఆడుకోవలసిందేనా? పేదవాడికి ఈ దేశంలో పేదరికానికి నిర్మూలన లేదా? ఇంకా పేదవాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అలాగా ఆ ఇసుక గుట్టల్లోనూ ఆ గుడిసెలోనూ మగ్గవలసిందేనా? ఒక్కసారి మన అందరం కలిసి ఆలోచిస్తే ఆ పేదరికాన్ని మనం నిర్మూలించలేమా? ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్టు.